వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సార్ హైడ్రాకి సంబంధం చాలా వాటి కూడా హైడ్రా ప్రాపర్టీస్, సో అలాంటి వాటి మీద అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాము, హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు, లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళని ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలాగా పనిచేస్తున్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దాం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఇవన్నీ ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికే హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలామంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు. సార్ ఇప్పుడు తర్వాత ఇల్లు కట్టుకున్నామని ఏం చూసిన వాళ్ళకి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ కూర్చుని వచ్చేసరికి ఒక భయం పడుతుంది. సో అప్పటి వరకు లేక్ లాంటి ఖరీదైన ప్లేస్ కొనుక్కున్నాను ₹1,00,000. ఇప్పుడు వచ్చి మీరు చూసిన తర్వాత కట్టుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏర్పడుతుంది. అక్కడి నుంచి మీ దగ్గర నుంచి మనం సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా, మీ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? హైడ్రా ఎవరికి ఎన్ఓసీలు ఇవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొన్న చూస్తే కనుక హైకోర్టులో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కూడా. మీరు చూస్తే జనరల్ లైన్లో కూడా ఒకవేళ మీకు హుడా పర్మిషన్స్ ఇచ్చేసి గతంలో అంటే 40 ఏళ్ల క్రితం హుడా లేఅవుట్ వేసి పర్మిషన్స్ ఇచ్చి అది అప్రూవ్డ్ లేఅవుట్ అయ్యి దాంట్లో మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి ఇచ్చి ఆ తర్వాత కూడా దాంట్లో మీరు ఏంటి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ కరెంట్ మీటర్ పెట్టుకొని లేకపోతే ఎలక్ట్రిసిటీ మీటరు లేదా వాటర్ బిల్లు కడుతూ అంతా చేసినా కానీ కూడా దాని మీద ఒకవేళ అది చెరువులో భూమి అయితే కనుక దాని మీద మీకు ఎటువంటి పరిస్థితిలో ఓనర్షిప్ సంక్రమించదు అనేది చాలా స్పష్టంగా హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇట్లానే కూడా అంటే అనాథరైజ్డ్ సుప్రీంకోర్టు కూడా జస్టిస్ మహాదేవన్ గారు రీసెంట్గా ఒక మీరట్కి సంబంధించిన కేసులో కూడా ఒక డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు 600 షాప్స్ని కూల్చమని చెప్పి 40 ఏళ్ల తర్వాత ఇచ్చింది. సో ఇది మీరట్లో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంటు. అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఇదని చెప్పేసి చేయడం కాదు, అనాథరైజ్ ఇది చేసుకుంటూ పోతే కనుక సమాజాన్ని మనం ఎప్పటికీ కూడా మనం ఒక డైరెక్షన్లో మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి వీలు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ తీసుకుందండి. సో అంటే కోర్టులు కూడా చట్టాలు కూడా అన్నీ కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఇది మనము సమాజాన్ని ఒక మంచి లైన్లో తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కొంతమంది న్యాచురల్గా కొంత స్టేటస్ కో అనే దాన్ని ఏదైతే కనుక ఆల్వేస్ దేర్ ఇస్ అ రెసిస్టెన్స్ టు చేంజ్. సో మార్పుకు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది ఒక మంచి లైన్లో రియల్ ఎస్టేట్ని రీడిఫైన్ చేస్తుంది. మొత్తం ఇది హైడ్రా అనేది రీడిఫైన్ చేస్తూ రీఓరియంట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా దెబ్బతినట్లేదు, మంచి దిశగా అంటే చెరువుల దగ్గర కొనాలనుకున్నవాడు, కబ్జా చేసిన భూములు కొనాలనుకునే వాళ్ళ నుంచి ప్లెయిన్గా ఫెయిర్గా ఉండేటువంటి భూముల వైపు, చెరువుల వైపు కట్టుకోవాలంటే కనుక నువ్వు బఫర్ జోన్ అవతల కట్టుకొని అదే వ్యూ మీరు చూడొచ్చు. బట్ చెరువుల్లో కబ్జా చేసినటువంటి భూములు దాని ద్వారా నువ్వు వ్యవస్థను మేనేజ్ చేసుకోవాలనుకుంటే కనుక వాటికి హైడ్రా అనేది తప్పకుండా వాళ్ళకి అడ్డు పడేటటువంటి సంస్థగా మనం చూడాలి. అదే ఎఫ్టీఎల్ నిర్ధారణ అయిన తర్వాత దాని అర్థం అన్ని డెవలింగ్స్ అదే చెప్పేది. ఆల్రెడీ ఇల్లులు చాలా వచ్చి ఉంటాయి, కొన్ని వేల ఇల్లులు ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా భయపడటానికి అసలు అవసరమే లేదనమాట. సో అది ప్రభుత్వం దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత తీసుకున్నప్పుడు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏది అనాథరైజ్ ఉన్న వాటికి ఎప్పుడైనా కానీ వాళ్ళకి డేంజర్ ఉంటుంది అనమాట. అనాథరైజ్ అనే వాళ్ళు ఉంటుంది. బట్ డ్వెల్లింగ్స్ ఇల్లులు కట్టిన వాళ్ళకి పాత అయితే కనుక ఇది ఉండదు. బట్ కొత్త వస్తువు ఉంటే కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు అలర్ట్ వస్తుంటుంది. అక్కడ ఆ లోకల్గా స్థానిక అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీలో వాళ్ళు కూడా చాలామంది కాపాడుకోవడానికి చెప్పాము కూడా, మీరు ఇక మీద రాకుండా చూసుకోండి. ఇప్పటిదాకా అయింది మీరు చెరువులోకి వచ్చినారు, అయిపోయింది, మీరు కట్టుకున్నారు. సో
సో మీ మీదకి వచ్చి మేమేమి వచ్చి కూలగొడతాం అదని మేమేమి చెప్పట్లేదు. బట్ ఇక మీద రాకుండా చూసుకుంటే అక్కడే అందరూ కూడా మేము ముందుకుండి మేము కాపాడుకుంటాం సార్, ఇక్కడ ఎవరు కూడా రాకుండా చేస్తాం వాళ్ళే మనకి హామీలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఇది వస్తున్నాయి. సో ఇది ఒక చెరువులో ఆక్రమణ కూడా ఊరికనే ఎవరంటే వాళ్ళు రాదు, వెనకాల దీని వెనకాల ఒక మాఫియా లాగా పనిచేస్తున్నాం. మాఫియా లాగా పనిచేసి అక్కడ కొంత ఎక్కడైతే వాళ్ళకి బలం ఉన్న వాళ్ళు వాళ్ళ వెనకాల ఉండి చేస్తారు, అంతేగాని ఎవడంటే వాడు వచ్చి ఊరికనే చేయడు. ఈ ఆక్రమణలో ఎక్కువగా సంపన్నులే ఎక్కువ కనబడుతున్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళే ఎక్కువగా మీ సరిగ్గా తెలియదని ఒక గమనం చేసే గతంలో ఒక మాట అన్నారు. అది ఎంతో ఎవరెవరు చెప్పొచ్చు అవకాశం. నేనేది ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే కనుక బస్తీల్లో ఉండేవాళ్ళంటే దాని వెనకాల ఉన్నది ఎవడు మళ్ళీ ఎవరు ఉంటారు అనేది రేపు ఎన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చేటటువంటి ఇట్లాంటి వాటిని తీయడానికి అనమాట. సో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి వీళ్ళు పేదవాళ్ళను పెట్టి చూపించేవాళ్ళు కాదు, వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఉండేది కనపడేది ఓన్లీ స్క్రీన్ మీద కనపడే పాతదారులు వీళ్ళు కాదు, వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు వాళ్ళని తీయడానికి పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది.